అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసేయండి. ఆహారం గురించి కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. సరైన మార్గంలో సరైన ప్రదేశంలో క్రమం తప్పకుండా ఆహారాన్ని తినడం ద్వారా అన్నపూర్ణమాత అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల జీవితంలో ఆనందం, డబ్బుకు కొదవ ఉండదని చెబుతారు. ఇంట్లో ఈ 5 చోట్ల పొరపాటున కూడా ఆహారాన్ని తినకూడదు. తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆహారాన్ని పవిత్రంగా భావిస్తారు. ఆహారం అన్నపూర్ణాదేవితో ముడిపడి ఉంటుంది అని చెబుతారు. ఆహారం గురించి గ్రంథంలో అనేక నియమాలు ఉన్నాయి. అటువంటి ఆహారం తీసుకునే ప్రదేశం మన శరీరం, మనసు, శక్తిపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. కొన్ని ప్రదేశాలలో తినడం అశుభంగా పరిగణిస్తారు. ప్రతికూల శక్తిని పంచుతుందని ఇంట్లో ఈ 5 చోట్ల తినకూడదు. బాత్రూంని అపవిత్ర ప్రదేశంగా పరిగణిస్తారు. దానికి దగ్గరగా ఆహారాన్ని తినడం వల్ల వాతావరణంలోని ప్రతికూలను గ్రహిస్తుందని, ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని చెబుతూ ఉంటారు. సాధారణంగా శాస్త్రం ప్రకారం మంచంలో ఆహారం తినడం వల్ల బద్ధకం పెరుగుతుంది, మానసిక ఏకాగ్రత తగ్గుతుంది. ఇది జీర్ణ ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తుంది, వ్యాధి అవకాశాలను కూడా పెంచుతుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తలుపు ముందు కూర్చొని ఆహారం తినడం అశుభంగా భావిస్తారు. ఎందుకంటే అక్కడ నుండి నిరంతరం శక్తి ప్రవహిస్తుంది. ఇది మనసును మరల్చుతుంది. దృష్టి ఆహారంపై ఉండదు. గడప మీద కూడా కూర్చొని తినకూడదు. ఈ విషయాన్ని ఇంటి పెద్దలు శతాబ్దాలుగా చెబుతూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెయిన్ డోర్ ముందు భోజనం అస్సలు చేయకూడదు. ఇక చివరిది, వండిన చోట ఆహారం తినడం అస్సలు మంచిది కాదు. పొయ్యి దగ్గర వేడి, పొగ, శక్తి అసమతుల్యత ఉంటుంది. ఇది తీసుకున్నప్పుడు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపుతుంది. కాబట్టి ఈ ప్రదేశంలో కూడా మనం భోజనాన్ని అస్సలు తినకూడదు. ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనవి, ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే ఇక్కడ మీకు ఈ సమాచారాన్ని అందిస్తున్నాము. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకొని వీటిని పాటించి మంచిది అని కోరుకుంటున్నాం. హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, ఇంకా పూజా విధానాల గురించి, ఇంకా ఎన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.